హాయ్ ఎవ్రీవన్. సో హురన్ ఇండియాస్ రిచ్ లిస్ట్తో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి. సో ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో ఒకవైపు చైనాలో బిలియనీర్స్ 20%, 25% డిక్రీజ్ అయ్యారు. అలానే మన ఇండియాలో బిలియనీర్స్ అయితే 28%తో ఇంక్రీజ్ అయ్యారండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ నౌ. ఇండియాలో బిలియనీర్స్ మిగతా వరల్డ్తో కూడా కంపేర్ చేసుకుంటే చాలా పెరుగుతున్నారండి. అండ్ సో తర్వాత మన సిటీస్ వైజ్ మనం తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మన ముంబై మెట్రో సిటీ హ్యాస్ టాప్డ్ హ్యావింగ్ మోర్ బిలియనీర్స్. ఇన్ బాంబేలోనే మనకి ఎక్కువ బిలియనీర్స్ అనేది ఉన్నారు కంపేర్ టు, అంటే మన చైనాలో వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్ని కూడా బీట్ చేసేసిందండి మన బిలియనీర్ లిస్ట్లో ముంబై అనేది. ముంబై తర్వాత నెక్స్ట్ ఢిల్లీ అండి, ఫాలోడ్ బై. ఆ తర్వాత సర్ప్రైజింగ్లీ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే ఎప్పుడు బెంగళూరు ఉండేది, కర్ణాటక బెంగళూరు అనేది మనకి ఎక్కువ బిలియనీర్స్ అనేది మనకు కనిపించేవాళ్ళు. సో ఇప్పుడు బెంగళూరుని కూడా 4th ప్లేస్లోకి పంపించేసి మన హైదరాబాద్ 3rd ప్లేస్లోకి వచ్చేసిందండి. సో ఎక్కువ బిలియనీర్స్ ఇప్పుడు మనకి బెంగళూరు కన్నా హైదరాబాద్లోనే ఉన్నారు. సో అందరూ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని, అలానే మనకి ఇన్ఫోసిస్ CFO కమెంట్ చేశారు. సో వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, బెంగళూరు అయితే కొంచెం వెనకబడిందని చెప్పొచ్చండి. అండ్ ద హైదరాబాద్ ఈజ్ టేకెన్ ద 3rd ప్లేస్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో బాంబే, న్యూఢిల్లీ అండ్ హైదరాబాద్, బెంగళూరు తర్వాత మనకి చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ యాజ్ పర్ దిస్ లిస్ట్ ఈజ్ గౌతమ్ అదానీ విత్ ఆల్మోస్ట్ 11.6 lakh crore ఆయన అంబానీ ఫ్యామిలీని కూడా బీట్ చేసేసారండి. నౌ ముఖేష్ అంబానీ హ్యాస్ బికమ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఆ తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఎస్జేవి ఈ HCL టెక్నాలజీ ఓనర్ హ్యాస్ బికమ్ 3rd richest person. And then పూనావాలా ఫ్యామిలీ హ్యాస్ బికమ్ వ్యాక్సిన్ మేకర్స్ అయిన వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారండి. ఆ తర్వాత హిందూజా ఫ్యామిలీ అండ్ దమానీ ఫ్యామిలీ. సో ఫైనలీ అదానీ ఫ్యామిలీ రిచెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఈవెన్ ముఖేష్ ఫ్యామిలీని కూడా వెనక్కి పెట్టి మనకి అదానీ ఫ్యామిలీ హ్యాస్ బికమ్ రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత యంగెస్ట్ రిచెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జెప్టో CEO హ్యాస్ టేకెన్ CEO అయితే మాత్రం అంటే కైవల్య హ్యాస్ బికమ్ రిచెస్ట్ బిలియనీర్, యంగెస్ట్ బిలియనీర్ అని చెప్పొచ్చండి. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ లిస్ట్ సో ఫార్ ఫ్రమ్ హురన్ ఆన్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో